రాజకీయ ఉనికి కోసం మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రతిష్టను దెబ్బతీసేలా విమర్శలు చేస్తే ఊరుకోబోమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకటరాజు హెచ్చరించారు. దేవస్థాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దేవస్థాన అభివృద్ధిపై జగ్గిరెడ్డి చేసిన విమర్శలను బండారు ఖండించారు. కూటమి నాయకుల దోపిడీ ఇష్టానుసార నిర్ణయాలతో ఆదాయం తగ్గినట్లు జగ్గిరెడ్డి ఆరోపించడాన్ని ఆలయ చైర్మన్ వెంకటరాజు ఖండించారు. వైసీపీ హయాంలోని పాలక మండలి ముగిసే సమయానికి 5 కోట్ల నిల్వ ఉంది. కేవలం 18 నెలల కాలంలో 5 కోట్ల నుంచి 27 కోట్లకు పెరిగిందని ఆలయ చైర్మన్ చెప్పారు. సంక్రాంతి ఉత్సవాలను ఓర్వలేక జగ్గిరెడ్డి ఆరోపణలు చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హెచ్చరించారు. దోపిడీ చేస్తున్నారండి, చెప్పండి మీరు. ఇప్పుడు ఏనాడని నేను మాట్లాడాను. గత దేవాలయం పరిపాలన ఏ విధంగా జరిగింది ఎవరికీ తెలియదా? ఎవరొస్తే తలుపులు తీసేవారు, చైర్మన్ పేరుని ఎవరు కూర్చొని ఇక్కడ పెత్తనాలు చేసేవారు? ఏం జరిగింది అప్పుడు? మీ ఇష్టానుసారంగా అన్నాడు. ఎన్ని జరగలేదు ఇక్కడ. దేవాలయం అన్నప్పుడు దేవాలయంలో లోటుపాట్లు ఉన్న ఎవరో ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బాధ్యతతో ఉన్న వ్యక్తులు వాళ్ళ వరకు వాళ్ళు చూసుకుంటారని మాట్లాడుకున్నాం తప్ప ఇలాగా బురద జల్లుదాం వ్యక్తిగతంగా ఏదో ఇవాళ చంద్రబాబు నాయుడు గారినో లేదా బండారు సత్యానందరావు గారినో మాట్లాడేసి నిందేసేసి అవినీతి లేదా అలాగా ఇలాగా మాట్లాడేస్తే దేవస్థానంలో తప్పు జరిగితే సరిదిద్దుతాం, యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు కేసులు ఎందుకు పెట్టారు? మీరు ఎందుకు తట్టుకోలేకపోతున్నారా? మీరు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం, కోనసీమ తిరుమల అభివృద్ధి జరగటం మీరు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మీరు అంత కష్టపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక రూమ్ లేదంటారు. మరి 5 ఏళ్ళు మీరు ఏం చేశారు? గుడ్డి గుర్రం పళ్ళు తోమేరా? 5 ఏళ్ళు మీరు గుడ్డి గుర్రం పళ్ళు తోమేరా? మరి ఆ రూములు కట్టాలని తెలియదా మీకు? ఇవాళ మేము వచ్చాం, 54 రూములు పెట్టాం, 4 డార్మిటరీలు పెట్టాం, 12 కోట్లు శాంక్షన్ అయింది, టెండర్ అయిపోయింది. ఇంకా టెండర్ కన్ఫర్మ్ చేసి అగ్రిమెంట్ చేయాలి. మంత్రి గారిని కూడా నిన్నే నేను ఫోన్ చేసి ఆనం రామనాయుడు గారిని రిక్వెస్ట్ చేశాను. 23-24 విజయవాడ వస్తాను, వచ్చాడు మంత్ ఎండ్ లోపల వస్తానన్నారు. ఆయన శంకుస్థాపన చేయించి ఆ రూములు మొదలు పెడతాం. ఇవాళ ఒక్క రూమ్ కూడా లేదు. ఎమ్మెల్యే వస్తే కూర్చోవాలన్నా, మంత్రి వస్తే కూర్చోవాలన్నా, ఒక ఆఫీసర్ వస్తే కూర్చోవాలన్నా డీసీ రూములు తప్పితే టాయిలెట్ కూడా లేదు. మేము సూపర్వైన్ టాయిలెట్ కూడా లేదు ఇక్కడ వెళ్ళడానికి. ఎన్డీఏ కూటమి నేతలు దోపిడీ చేస్తున్నారు. ఏ ఎన్డీఏ కూటమి దోపిడీ చేస్తున్నారండి, చెప్పండి మీరు. ఇప్పుడు ఏనాడని నేను మాట్లాడాను. గత దేవాలయం పరిపాలన ఏ విధంగా జరిగింది ఎవరికీ తెలియదా? ఎవరొస్తే తలుపులు తీసేవారు, చైర్మన్ పేరుని ఎవరు కూర్చొని ఇక్కడ పెత్తనాలు చేసేవారు? ఏం జరిగింది అప్పుడు? అయిన తర్వాత మీ పాలక మండలి సభ్యులందరూ కూర్చుని అసలు ఏం జరుగుతుందని మీటింగ్ పెట్టుకోక డీసీ గారు మా అందరికీ కూడా ఫిబ్రవరి 6వ తారీఖున ఈ గుళ్ళో వచ్చే ఆదాయం ఖర్చు అన్నీ కూడా ఫిబ్రవరి 6వ తారీఖు పెట్టే మీటింగ్లో ఆయన మాకు అందరికీ చెప్పడం జరుగుతుంది. దాన్ని మీ అందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీ అందరికీ కూడా మేము దాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు అందరికీ తెలిసేది ఏంటంటే, మీకు అందరికీ తెలిసింది ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక ఈ 16 నెలల నుంచి మన వాడపల్లి క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి అందరూ కూడా ప్రతి భక్తులు కూడా ఇలా కళ్ళ ముందు కనిపిస్తుంది. స్థానిక మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆయన 5 సంవత్సరాల్లో ఈ వాడిపిల్లో ఆయన చేసిన డెవలప్మెంట్ ఏం చేయాలనేది నమ్మండి. మేము చెప్తాం, మేము చేసిన 16 నెలలు అన్ని. కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని